దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకునైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. దైవ సేవకులు యోగేశ్వరరావు గారికి నేను మనస్సు వందనాలు. ఈరోజు నేను మీకు ఏ వర్తమానము చెప్పను, కానీ ఒక ఆలోచన మీ దృష్టికి తీసుకొస్తాను. ఇది దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ప్రణాళిక. 66 గ్రంథాలలో దేవుడు మన కొరకు ఏం చేశారు అనే ఆలోచన చెప్తాను. మనం ఏ వర్తమానం విన్నా ఆ వర్తమానం యొక్క గురి అక్కడికే వెళుతుంది. అక్కడికి వెళితేనే ఆ వర్తమానం ప్రభు రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. లేకపోతే వర్తమానికుని యొక్క సమయము, ప్రయాస, మన సమయము కూడా వ్యర్థమే. ఏ దైవ సేవకుడైనా దేవుని వాక్యాన్ని బోధిస్తే, ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్న ఆ గురి తన కనుల ఎదుట ఉంచుకొని మాత్రమే బోధిస్తే అది దేవునికి ప్రీతికరమైన సేవ అవుతుంది. లేకపోతే కాదు. ఇప్పుడు దేవునికి ప్రీతికరమైన సేవ అవుతుంది. దేవుని సేవ అంటే ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని, వర్తమానం అందిస్తున్నటువంటి సమయాన్ని, సందర్భాన్ని పరిగణలోనికి తీసుకొనకుండా బోధిస్తే అది వ్యర్థమైన పరిచర్య అవుతుంది. ఎందుకు అలా కదా? ఇప్పుడు నేను మీకు వంశావళుల గురించి, పాత నిబంధన రాజుల చరిత్రను గురించి, అనేక వివాదాస్పదమైన విషయాలు, ఉదాహరణకు అబ్రహాం ద్వారా లేవీకి దేవుడు దశమాంశాలు ఇచ్చాడు. ఆయన ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తే, ఈయన ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక 50 సంవత్సరాల డిఫరెన్స్ వస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అలాంటి వివాదాస్పదమైన విషయాలను మనం ధ్యానం చేస్తూ వెళితే బైబిల్లో 2 అనేవి ఎక్కడున్నాయి, 3 అనేవి ఎక్కడున్నాయి, 7 అనేవి ఎక్కడున్నాయి, ఎన్ని ఉన్నాయి, 12 అనేవి ఏమున్నాయి, ఎక్కడున్నాయి, వాటిని నేను బోధిస్తూ వెళితే అది బైబిల్లోని జ్ఞానము నీకు దొరుకుతుంది. కానీ రాకడ కొరకైన వధువుగా నువ్వు సిద్ధపరచబడలేదు. అట్లాగనే అవి తప్పు, వద్దు అని నేను అంటున్నానా? కాదు. అవేవి ధ్యానం చేసినా మన గురి ఏమిటి? భూమి మీద క్రైస్తవుడు ఎందుకు బ్రతుకుతున్నాడు? నువ్వెందుకు బ్రతుకుతున్నావో చెప్పు. ఎందుకు భక్తి చేస్తున్నావు చెప్పు. ఏమండి? ప్రభు వస్తారు, నన్ను తీసుకెళ్తారు. అప్పటిదాకా నేనేం చేయాలి? అపోస్తల కార్యం గ్రంథం 1:8 చేయాలి. ఏంటి 1:8? ఏమండి? సాక్షులుగా ఉండాలి. ఎవరికి సాక్షులుగా ఉండాలి? యోదయ, సమరయ, గలిలయ
భూదిగంతాల వరకు సాక్షులుగా. ఎవరికి సాక్షులుగా ఉండాలి? ఏమండి? ఎవరికి? దేవుని ఎదుట. ఎవరికి సాక్షులుగా ఉండాలి? చదవండి వచ్చిన. ఎవరికి? నాకు అన్నారు. ఆ సందర్భం చెప్తున్న వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు సాక్షి. సాక్షి ఎక్కడ ఉంటాడు? బోన్లో. యేసు ఎక్కడ ఉన్నాడు? ఇంకొక బోన్లో ఉన్నాడు ముద్దాయిగా. జడ్జి ఎవరు? అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈయన మీద నేరారోపణ చేసింది ఎవరు? లోకం. లోకం ఆయన మీద పలు విధాలైనటువంటి నిందలు వేసింది, నేరాలు మోపింది. అవి వాస్తవం కాదు అని ముద్దాయికి ఎదురుగా ఉన్న నీవు సాక్ష్యం చెప్పాలి. ఆయనను పరిశుద్ధుడు కాదు అంటుంది లోకం. నువ్వు పరిశుద్ధుడు అని చెప్పాలి. ఎలా చెప్పగలుగుతావు? ఆ పరిశుద్ధతను నువ్వు పొందుకో. అందుకొరకే మనం బ్రతుకున్నాం. మనం బ్రతికించి ఉంచిన కారణము మనం ఆయనకు సాక్షులుగా ఉండడానికే. ఆ క్రమంలో ఆ సాక్ష్యం చెప్పడానికైనా, ఆయనను గురించి ప్రకటించడానికైనా అవసరమైన సంపత్తు ఆయన మన కొరకు సిద్ధపరిచారు. మనం ఆ అనుభవాల్లో కొనసాగుతూ ఉన్నప్పుడే పరిణితి చెందుతాం. క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు అని చెప్పాలంటే నువ్వు ఆ పరిశుద్ధతను అనుభవించు. ఆయన యథార్థవంతుడు అని చెప్పాలంటే నువ్వు యథార్థం. ఆయన నమ్మకమైన వాడు అని చెప్పాలి అంటే నువ్వు ఆ నమ్మకత్వాన్ని కలిగి. ఒక అబద్ధికుడు వచ్చి ఆయన నమ్మకస్తుడు అని చెప్తే ఎవరైనా నమ్ముతారటండి? ఆ సాక్ష్యానికి విలువ ఉండదు కదా. అట్లా ఆయన జీవం కలిగిన వాడు అని చెప్పాలి అంటే నీవు ఆ జీవాన్ని కలిగి ఉండాలి. ఆయన అద్భుతాలు మహత్కార్యాలు చేశారు అని చెప్పాలి అంటే నీ ద్వారా, నీలో లేకుంటే నీ ద్వారా, నీ కొరకు దేవుడు చేసిన అద్భుతాలు ఏవో నువ్వు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అవును కదా. అది మనం రైట్. ఇప్పుడు ఈ క్రమంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు, దేవుడు అనే నా మాటకి అర్థం తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఏంటి క్రమం? ఏమిటి మన గురేమిటి? ప్రభు దగ్గరికి వెళ్దాం, పర్లోకి వెళ్ళడం. పర్లోకి వెళ్ళడమా? ప్రభుతో పాటు సింహాసనం మీద ఎక్కడమ్మా? మన గురి సింహాసనం. దాని కొరకు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు చెప్పండి. మీరు మాట్లాడరు, మీకు తెలుసు, మాట్లాడాలి. ఏమండి? కుమారుణ్ణి మన కొరకు పంపారు. కరెక్టే. ఇంకా సరే నేను చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుండి చదవండి. నెమ్మదిగా ఆలోచిస్తూ అందరికీ అర్థమయ్యేటట్లు చదవండి. ఇదేమి వర్తమానం కాదు, ఒక ఆలోచన చెప్తున్నాను. ఈ స్కెల్టన్ మీ మనసులో ముద్రించబడితే మీరు ఎక్కడైనా ఇంకెక్కడైనా ఏ సేవకుని ద్వారా ఏ వర్తమానం వింటున్నా ఆ టార్గెట్ని, ఆ వర్తమానం ఆ టార్గెట్ దగ్గరికి మనల్ని నడిపిస్తుందో లేదో మీకు అర్థమవుతుంది. ఆ టార్గెట్ దగ్గరికి మిమ్మల్ని నడిపించే వర్తమానం అయితే ఆ సమయం మీకు సద్వినియోగపరచబడినట్టు, లేకపోతే మీ టైం వేస్ట్, వ్యర్థమైనట్టు. అన్నీ యేసు ప్రభు మాటలే, కానీ అన్నీ మనకు అవసరమైన మాటలు కావు. ఇప్పుడు చదవండి. ఇక్కడ ఏమన్నారు? దేవుడు అవునా అని ప్రారంభించారు. సంకల్పం ఎవరిది మన పట్ల?
దేవుంది. ఇది మన జీవితంలో జరుగుతుంది. తర్వాత ఎవరు ఎవరు అంటే ఇక్కడ పనిచేస్తుంది ఎవరు? దేవుడు. దేవుడు అనే అంశంతో ప్రారంభించబడి తన కుమారుడు ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఇదంతా చేసింది ఎవరు? ఇప్పుడు మన అంశం ఏమిటి? మనము దైవభక్తి సాధన చేస్తుంది ఎందుకంటే వధువు సంఘంగా సిద్ధపరచబడ్డం. దానికి తండ్రి అయిన దేవుడు మన కొరకు ఏం చేశారో, తన కుమారుడు జ్యేష్ఠుడగునట్లు అంటే కుమారుడిని పంపడం దానిలోనే ఉంది, శిలువ యాగం దానిలోనే ఉంది, మరణ పునరుత్థానాలు, ఆరోహణము అవరోహణం అన్నీ దానిలోనే ఉన్నాయి. అవును కదా? రైట్. నేను ఒక్కొక్క టాపిక్కి 3 వచనాలు చెప్తాను సాధ్యమైనంత వరకు. ఆ తర్వాత మీరు ధ్యానం చేయండి. అనేక వచనాలు ఉంటాయి, వాటిని పరిశీలించేయండి. ఇది నోట్స్గా రాసుకోండి సపరేట్గా. అవునా? రైట్. ఇది తండ్రి అయిన దేవుడు మన కొరకు చేసినటువంటి రెండవ విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి చదవండి. ఎవరిని అడ్రస్ చేస్తూ ఈ వచనం ప్రారంభమైంది? ఏమండి? తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క తండ్రిని గురించి అడ్రస్ చేస్తూ ప్రారంభించబడి మనం ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనం వధువు సంఘంగా సిద్ధపరచబడడానికి ఏం చేశారో మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన చేసిన పనుల్లో అది ఒకటి. ఇంకా తాను అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. తన కోసము. ఎవరి కోసం? తండ్రి అయిన దేవుని కోసం. ఏర్పరచుకొనెను. ఆ ప్రియుడు అంటే ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారి రక్తము వలన మనకు విమోచనము. ఎవరైనా తండ్రి అయిన దేవుడు తన దయా సంకల్పము చొప్పున ఇవన్నీ ఆయన మన కొరకు చేస్తున్న పనులు. ఏ సంకల్పము? తండ్రి అయిన దేవుడు మన పట్ల కలిగిన ఉచితమైన దయా సంకల్పమును బట్టి చూడండి, ఎంత విశాలమైన అంశాన్ని 3 పదాల్లో ఇమిట్ చేశాడు. పరలోకమందున్నవైనా భూమి మీద ఉన్నవైనా సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని ఎవరైనా
మరియు ఉమ్, క్రీస్తునందు ఉమ్, ముందుగా నిరీక్షించిన మనము ఉమ్. తన మహిమకు కీర్తి కలుగచేయవలెను. ఎవరి మహిమకు? తండ్రి అయిన దేవుని మహిమ. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ఉమ్, మనలను ముందుగా నిర్ణయించి ఉమ్, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఉమ్, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున ఉమ్. సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఎవరు? ఇది రెండో విషయం. ఓకేనా? మూడో విషయం, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 20వ వచనం. ఆయన ఉమ్. జగత్తు పునాది వేయబడక మునుపే ఉమ్. నియమింపబడెనుగా. ఎవరు? 17 నుండి చదవండి. పక్షపాతము లేకుండా ఉమ్. క్రియలను బట్టి ఉమ్. ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినని మీరెరుగుదురు. ఆయన చేసిన పని చెప్పారు. ఆయన ఎవరైనా కదా, తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. ఆయన గురించి చెప్తూ ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ఒక్క నిమిషం, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరైనా అమూల్య రక్తం చేత విమోచించింది ఎవరు? కదా, ఆ తండ్రి కుమారుడైన యేసును జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల, ఇప్పుడు మహిమను పొందిన ఆయన ఎవరు? ఇచ్చిన మహిమను పొందిన ఆయన ఎవరు? యేసు. ఇచ్చిన ఆయన ఎవరు? తండ్రి. దేవుని ఎడల తన ద్వారా, అంటే యేసు ప్రభు వారి ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఎవరైనా ప్రత్యక్షపరచబడింది? మనకెవరు తెలుసు? తండ్రి తెలుసా? కుమారుడు తెలుసా? మన ఆయన కృప ప్రత్యక్షమాయను, ఆయన ప్రేమ ప్రత్యక్షమాయను. ఇవన్నీ ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అవి ప్రత్యక్షపరచబడడం ద్వారా కుమారుడు మనకు ప్రత్యక్షపరచబడ్డాడు. కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడింది. ఇప్పుడు చెప్పండి, కుమారుని ద్వారా ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నాయని ఎవరు? తండ్రి అండి. 3 వచనాలు చెప్పారు. ఈ 3 వచనాలలో తండ్రి అయిన, ఈ 3 కంప్లీట్ కాదు, ఇంకా ఉన్నాయి, 3 చెప్తుంది. ఈ 3 వచనాలలో తండ్రి అయిన దేవుడు భూమి మీద వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి ఆయన ఏం చేశారో, అందులో కుమారుడు ఉన్నాడు, అందులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అవునా? వారు చేసిన పరిచర్యలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే తన కృపా మహిమకు కీర్తి కలుగున్నాడు. ఇది తండ్రి అయిన దేవుడు చేసిన కార్యం. మరి కుమారుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశారు? ఆయనని ఎందుకొరకు నియమించారు? ఆయన చేసిన పనులు ఏమిటి? ఏమని చెప్పగలరా? ఏమండి? రైట్. దానికి సంబంధించిన ఒక లేఖనం ఆయన మన కొరకు ఏం చేశారో, హెబ్రీలకు రాసిన పత్రిక. చాలా చోట్ల చాలా విషయాలు ఉన్నాయి. నేను స్థూలంగా కీవర్డ్సే చెప్తున్నాను. 2వ అధ్యాయం 9 నుండి చదవండి. ఆయన ఎవరు? ఎవరండి? చదవండి.
ఆ, దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు ఎవరైనా యేసు యేసు ప్రభువారు దూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డారు. ఎందుకు చేయబడ్డారు? ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్టు అని చెబుతూ, మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో కదా, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో. ఎవరి నిమిత్తం సమస్తం కలుగుతున్నాయి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. పరలోకమందున్నవైనవి, భూమి మీద ఉన్నవైనవి, అవి దృశ్యమైనవైనను అదృశ్యమైనవైన, సింహాసనములైనను అధికారములైనను ఆయన యందు, ఆయన కొరకు, ఆయన ద్వారా ఆ విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. చెబుతూ ఆయన ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు. ఎవరి కుమారులు? యేసు ప్రభువారు అనేక మంది కుమారులను మహిమకు తీసుకొస్తున్నాడు. కుమారులు అంటే ఎవరిక్కడ? మనం విశ్వాస బృందాలు తెచ్చుతున్నాం. వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట, మనల్ని సంపూర్ణ చేయడానికి ఆయన శ్రమల ద్వారా. రైట్. తర్వాత పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలం. చాలా విషయాలు దానిలో మనం ధ్యానం చేయాలి. ఈ హేతువు చేతను వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, నీ కీర్తిని గానము చేతును అని. ఎక్కడ కీర్తనకాడు 40లో నేను ఆయనను నమ్ముకొని ఉందుననియు, ఇదిగో నేనును దేవుడు. ఇది ఎక్కడ? యెషయా గ్రంథంలో. పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా. ఎవరైనా? ప్రభునేస్ పాలువాడాడు. యేసుక్రీస్తు వధువు సంఘం కొరకు ఏం చేశాడు అనే విషయాలు మనం చదువుతున్నాం. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాం కావున కనికరమును చూడండి ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి యేసు ప్రభు వారికి. ఇక్కడ నంబర్ ఆఫ్ కదా, ఎక్కడ అక్కడి నుండి వచ్చిన దగ్గర నుండి మరణ పునరుత్థానాల వరకు మధ్యలో అనేక బాధ్యతలు, పోర్ట్ఫోలియోస్, అవన్నిటినీ క్రోడీకరించి ఇక్కడ రాశారు. అవునా? ఇది యేసు ప్రభు వారు మన కొరకు చేసినటువంటి ఆయన సేవ పరిచర్య. రెండవదిగా దీని యొక్క రిజల్ట్ ఏమిటి అంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం నుండి చదవండి. ఇప్పుడు వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? చదవండరా. సింహాసనమునకును, నెమ్మదిగా, సింహాసనమునకును, తర్వాత
4 జీవులు ఎక్కడున్నాయి? సింహాసనమునకు మధ్యను వెలుపుటను. 4వ అధ్యాయంలో ఉంది కదా, 6వ వచనం. నెమ్మదిగా. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనక. ఇప్పుడు 4 జీవులు ఎక్కడున్నాయి? మధ్యను వెలుపట. ఇప్పుడు యేసు ప్రభువారు ఎక్కడున్నారు? 5, 6. సింహాసనమునకు 4 జీవులకును 24 పెద్దలు ఎక్కడున్నారు? ఇది సింహాసనం అనుకుంటే దీనికి చుట్టూ వెలుపట ఉన్నారు. కానీ సింహాసనము 4 జీవులు ఎక్కడున్నాయి? అవి 2 కలిసే ఉన్నాయి కదా. మరి సింహాసనముకు 4 జీవులకు మధ్యలో అన్నారు. సింహాసనం మీద ఎవరున్నారు? 2వ వచనం 4:2. ఆసీనుడై ఉండెను. ఆయన వర్ణన 5:1. ఇప్పుడు 7 ముద్రలున్న పుస్తకం ఎవరి చేతిలో ఉంది? 7 ముద్రలున్న పుస్తకము ఏడు ముద్రలు కలిగిన పుస్తకం ఎవరి చేతిలో ఉంది? 5:1. సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత. ఓ దూత ప్రకటించారు, ఆ ముద్రలు ఎవరు ఇప్పుతారని. పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద ఎవరు కూడా యోగ్యులేరు. యోహాను భక్తుడు ఏడుస్తున్నాడు. అప్పుడు 24 పెద్దల్లో ఒకళ్ళు వచ్చి 5వ వచనంలో ఏడవద్దన్నారు. దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికే జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట, అక్కడ సింహాసనమునందు ఆసీనుడైన వాడు అంటే కూర్చున్నాడు. ఇక్కడ సింహాసనమునకును 24 పెద్దల మధ్య నిలవబడ్డాడంటే మనకేమి ఇబ్బంది లేదు, అది సాధ్యమే. 24 పెద్దలు అలా ఉన్నారు, సింహాసనం ఇక్కడ ఉంది, మధ్యలో ఆయన ఉండొచ్చు. కానీ 4 జీవులకు మధ్యలో అంటే ఈయన కూడా ఎక్కడ ఉండాలి? సింహాసనం మీద. యేసు ప్రభు తక్కువ దేవుడు అని చెప్తున్నారే, మరి వాళ్ళు ఏం చెప్తారో? తండ్రితో సమానంగా ఉన్నారు ఆయన. ఎవరి ఎదుట సాగిలపడ్డారు? యేసు ప్రభు తక్కువ అని చెప్పేవాళ్ళు ఈ వచనానికి ఏం సమాధానం చెప్తారు? అవునా? రైట్. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? ఆయన ఆరోహణమై వెళ్ళినాక, పునరుత్థానుడై ఆరోహణమై వెళ్ళిన తర్వాత జరిగే ప్రక్రియ ఏమిటది? 7 ముద్రలు వేయబడి ఉన్న గ్రంథాన్ని విప్పడం. అది ఎందుకు విప్పాలి? ఆ గ్రంథం ఎందుకు ఇప్పాలి? యోహాను భక్తుడు 98, 99 ఏళ్ల వయసులో ఎందుకు ఏడ్చాడు? బహుగా ఎందుకు ఏడ్చాడు? ఆ గ్రంథం విప్పేవారు ఎవరు లేరు అని ఏడ్చాడు. విప్పకపోతే ఈయనకు వచ్చిన నష్టం ఏమిటి?
ఏమండి? ఆ గ్రంథంలో ఏముంది? 6వ అధ్యాయము ఇండెక్స్, 7వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ఉన్న విషయాలన్నీ లోపల ఉన్నాయి. ఆ చుట్టి పైన ఉన్న లోపట వెలుపట వ్రాయబడిన దాంట్లో లోపల ఉన్నటువంటి విషయాల యొక్క విషయ సూచిక ఇండెక్స్ ఉంది. ఇండెక్స్ మాత్రమే తెలుస్తుంది, డీటెయిల్ స్టడీ లేదు. అది విప్పితే కానీ భూమి మీద ఆయన రాకడకు ముందు జరగబోయే సంగతులు తెలియదు. అవి తెలిస్తే తప్ప వధువు సంఘం సిద్ధపరచబడదు. శ్రమల కాలంలో సాతాను యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, వాళ్ళ మధ్య పోరాటము, సంఘం యొక్క పోరాటము, ఇవన్నీ దానిలో రాయబడి ఉన్నాయి. అయ్యో అది తెలియకపోతే వధువు సంఘం ఎలా సిద్ధపరచబడుతుంది అని ఏడిస్తే అప్పుడు యేసు ప్రభువారు వచ్చే గ్రంథం ఇది విప్పారు. 7 మొదలు ఎవరి కొరకు విప్పారు? వధువు సంఘం కొరకు. అది విప్పకపోతే ప్రకటన గ్రంథంలో విషయాలు తెలియదు. ప్రకటన గ్రంథం లేకపోతే ఆదికాండం అర్థం కాదు, ఆదికాండం అర్థం కాకపోతే ప్రకటన గ్రంథం అర్థం కాదు. ఇట్లా 65 పుస్తకాలకి ప్రకటన గ్రంథంతో లింక్. ఒక ఉదాహరణ చెప్తాను. ఆదికాండంలో 1వ అధ్యాయం సృష్టిని చేసినప్పుడు సూర్య చంద్రుల్ని నక్షత్రాలని ఏ రోజు చేశారు? 4వ రోజు. మరి మొదటి రోజు సృష్టి, 2వ రోజు సృష్టి, 3వ రోజు సృష్టి చేసినప్పుడు అస్తమయమును ఉదయమును కలుగగా మొదటి దినము, 2వ దినం, 3వ దినం అన్న. మరి 4వ దినం సూర్యచంద్రులను చేస్తే అస్తమయము అయినదేమిటి, కానిదేమిటి? అయినదేమిటి? సూర్యుడు లేడు కదా, అవునా? ప్రశ్న అర్థమైందా? 4వ దినాన సూర్యుడిని చేశారు. సూర్యుడు ఉంటేనే కదా అస్తమిస్తే సాయంకాలమే రాత్రి వచ్చేది, ఉదయిస్తే కదా రాత్రి అస్తమించి పగలు వచ్చేది. మరి 3 దినాలు అస్తమయం, అవునా? చదువుతారా? అక్కర్లేదు కదా. మరి 3 దినాలు అస్తమించింది ఏమిటి, ఉదయించింది ఏమిటి? ఏమండి అయ్యా? కాలగమనము ఆయనకి తెలుసు, మనకి రాశాడుగా. చీకటైంది తెల్లారైందని మనకి రాశాడుగా. మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఏడు నక్షత్రములను, రైట్, ఆయన కుడి చేతులు ఏమున్నాయి? 7 నక్షత్రాలు. 7 నక్షత్రాలు అంటే ఏమిటి? 1:20 దోతలు, అవునా? ఇప్పుడు 3వ అధ్యాయం ప్రారంభ వచనం. అనగా కదా, అంటే ఆ సంఘపు దూత బతుకున్నాడని పేరు కానీ చచ్చిపోయారు, అవునా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:15 అనుకుంటా. శరీర ఆశలు కలిగినటువంటి స్త్రీ శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ దైవభక్తి కలిగిందని చెప్పుకుంటే అది బతుకుండి చచ్చిందని చెప్పాడు. అంటే చచ్చిపోయిందా బతికిందా? బతికే ఉంది కానీ చచ్చిపోయింది దాని కింద లెక్క. ఇప్పుడు సార్దీస్ సంఘం యొక్క దూత బతుకున్నానని పేరు ఉంది కానీ చచ్చిపోయింది. అంటే బతుకున్న వారికి ఉండవలసిన లక్షణాలు. ఆ దూతను ఏమని పిలిచాడు? 1:20లో నక్షత్రం అన్నాడు. అంటే ఆ నక్షత్రం ఉన్నది కానీ నక్షత్రం ప్రకాశించవలసిన విధంగా ప్రకాశించడంలో సార్దీస్ సంఘపు దూత. బ్రతికున్నారు అన్న పేరుంది అంటే బతుకున్నదా లేదా? అసలు ఒకటి ఆ దూత ఉన్నాడా లేడా? ఉన్నాడు, కానీ ఉండవలసిన విధంగా లేడు. అలాగే ఈ సృష్టిని చేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని పునఃసృష్టి చేసినప్పుడు అది మొదటి సృష్టి కాదు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం.
ఆయన భూమిని కలుగు చేసి ఆ. దాన్ని సిద్ధపరచి ఆ. స్థిరపరచెను. నిరాకారముగా ఉండినట్లు ఆ. ఆయన దాన్ని సృజింపలేదు. మరి ఎలా సృజించారు? వివాహ స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవా మరి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో నిరాకారంగా ఎందుకు మారింది? ఏమో జరిగింది, ఉండవలసిన రీతిగా లేదు. అలాంటప్పుడు అక్కడ నక్షత్రాలు లేవు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అవునా? కానీ యెషయా గ్రంథం 45:18లో ఆయన నివాసయోగ్యమైనదిగా చేశాడు అంటే అప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నట్ట లేనట్ట? ఉన్నారు. కానీ నిరాకారంగా మారినప్పుడు ఆ నక్షత్రాలు ఉన్నాయి, కానీ వాటి కాంతి భూమికి చేరడంలా. ఎందుకు చేరడం లేదు? ఏదో ఒక చీకటి పొర అడ్డుగా వచ్చి ఉండాలి. ఈ లైట్ కాంతి నా మీద పడకుండా ఉండాలి అంటే ఏదో ఒక షీట్ అడ్డం పెట్టాలి. అలాగే ఆదికాండం 1వ అధ్యాయంలో సూర్యచంద్రులు ఉన్నారు, నక్షత్రాలు ఉన్నారు, కానీ వాటి కాంతి భూమికి చేరడంలా. అవి ఉదయిస్తున్నాయి, అస్తమిస్తున్నాయి. అది ఆయనకు తెలుసు. ఆ కాంతి చేరని నక్షత్రాలు 4వ దినాన ఆ కాంతి చేరేటట్లు చేశాడు ఆయన. దానికి మనకున్న ఆధారం ఏమిటి? లవోదికయ సంఘం కదా. నువ్వు దిక్కుమానుడివి, దరిద్రుడు, బతుకున్నావు అని పేరు, సచ్చినోడివి, ఇవన్నీ చెప్పాడు. అంటే ఉండవలసిన రీతిలో ఉండలా, ప్రకాశించవలసిన విధంగా ప్రకాశించలా. నక్షత్రం అంటే దూత, దూత అంటే దేవుని సేవకుడు. దానిలో 2 భాగాలు, అవునా? నక్షత్రం అంటే పరలోకం నుండి దిగి వచ్చే దూత అనేది ఒక అర్థం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ దూత అంటే భూమి మీద దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి సేవకుడు మరియు ఆ సేవకుని కొరకు నియమించబడిన దూత. దూతలో 2 భాగాలు ఉంటాయి. ఇప్పుడు ఈ దూత సార్దీస్ సంఘపు దూతను లవోదికయ సంఘపు దూత ఉండవలసిన విధంగా ఉండలేదు కాబట్టి నువ్వు బతుకున్నావని నీకు పేరు ఉంది, కానీ నువ్వు సచ్చినోడివి, అవునా? శరీరేచ్ఛలు నెరవేర్చుకునే వ్యక్తిని గురించి చెప్తూ అది బతుకుండి సచ్చిందని చెప్పాడు. అంటే జనాభా లెక్కలో ఉంది, కానీ దేవుని లెక్కలో లేదు. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 14-15 వచనాల్లో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి, కానీ అవి బతుకున్నాయి, కానీ సచ్చినాటి కింద ఉన్నాయి. అవి బతుకుండి ఏం చేయాలి? ఉదయిస్తూ అస్తమిస్తూ ఉండగా ఆ ఉదయము అస్తమయము భూమికి కనపడాలి. భూమి దృష్టిలో చచ్చిపోయినట్టు. కాబట్టి దాన్ని ఉనికిలోకి తీసుకొచ్చాడు ఆయన. ఆయనకు తెలుసు అంతకుముందు ఉన్నాయని, ఉదయిస్తున్నాయి, అస్తమిస్తున్నాయని. భూమికి చెందినంత వరకు అది లేదు. కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి మొదటి 3 దినాల్లో ఆయన ఏం చెప్పారు? అస్తమయం ఉదయం కలగగా అన్నాడు. మనకు తెలిసింది ఎప్పుడు? ఆ కాంతి భూమి మీదకి వచ్చినప్పుడు. అందుకే ప్రకటన అర్థమైతేనే ఆదికాండం అర్థం, ఆదికాండం అర్థమైతేనే ప్రకటన అర్థం అవుతుంది. అటెందుకు పోయాం మనం? యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని ధ్యానం చేస్తూ హెబ్రీలకు రాసిన 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన చేసిన భూమి మీద చేసిన ప్రణాళిక అంతా చెప్పాం. ఇప్పుడు పరలోకంలో ఆయన మన కొరకు ఏం చేశాడో చెబుతూ ఆ గ్రంథాన్ని విప్పుతున్నాడు. గ్రంథాన్ని ఎందుకు విప్పుతున్నాడు? విప్పడానికి ఆయనకు ఒక్కడికే యోగ్యత ఉన్నది. అది ఎందుకు విప్పుతున్నాడు అంటే ప్రభు రాకడ సమయంలో ముందుగా భూమి మీద జరగబోయేటువంటి పరిస్థితులను తెలియచేస్తూ సాతాను శక్తుల యొక్క ప్రభావము, సాతాను చేత ఏర్పాటు చేయబడినటువంటి క్రీస్తు విరోధి వాడి పరిచర్యలు, అలాగే దానికి ప్రతిగా దేవుడు చేసే దైవ కార్యాలు, అందులో విశ్వాస సమాజం యొక్క పరిచర్యలు, వీటన్నిటిని గురించి ప్రకటనలో రాశాడు. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి, శ్రమలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, 1000 ఏళ్ల పరిపాలన గురించి, తీర్పును గురించి, నూతన సృష్టిని గురించి అన్నీ ఆ లోపల ఉన్నాయి. అయ్యో అది నువ్వు అది చూపిస్తాననే తీసుకొచ్చావు, తీరా ఇక్కడికి వస్తే ఆ పుస్తకానికి ముద్రలేసుకొని తీసే మగాడు ఎవడు లేడు అని చెప్పి ఎవరో నోరు మీద పెట్టలేదని బోర్ నేడుస్తున్నాడు అపొస్తలుడైన యోహాను. అప్పుడు 24 పెద్దల్లో ఒక ఆయన వచ్చి, ఇదిగో యోధా గోత్రపు సింహము వధింపబడిన వాడై యోగ్యతను కలిగి ఉన్నాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన పరిచర్య.
అవునా? రైట్. ఇది రెండవది. మూడవది మత్తయి సువార్త 11:27. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవరునూ కుమారుని ఎరుగరు. కుమారుడు కాకను ఈ వచనాన్ని మీకు నిన్న మొన్న వివరించాను కదా. తండ్రిని ఎవరు ఎరిగి ఉన్నారు? కుమారుడు. మరి తండ్రిని గురించి ఇంకెవరికి తెలుసు? అవును. ఇప్పుడు కుమారుని గురించి ఎవరికి తెలుస్తుంది? తండ్రి ఏం తెలుసు? భూమి మీద ఉన్నవాళ్ళకు. ఇప్పుడు కుమారుడు ఎవరో నీకు తెలియాలిగా. తెలిస్తేనే కదా కుమారుడు తండ్రిని బయలుపరిచేది. నీ కుమారుడు ఎలా తెలుస్తాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4. ఎవరి కనులైతే తెరవబడ్డాయో. యుగ సంబంధమైన దేవత మూసిన కనులు ఎప్పుడు తెరవబడ్డాయి? మారు మనసు, బాప్తిస్మము, ప్రార్థన, ఈ నూతన జన్మ అనుభవం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి యేసు దగ్గరకు తీసుకెళ్ళాలి. అప్పుడు యేసు తండ్రిని గురించి చెప్తాడు. చెప్పినందువల్ల మనకు కలిగే మేలేమిటి? యేసు మనకేం చేస్తాడు? భూమి మీద మనకేం చేస్తాడు? ఏం చేస్తాడంటే చాలా చేస్తాడు. ఫైనల్ స్టేట్మెంట్ చెప్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21. తనకు 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 తనెవరు? పై వచనాలు 19 నుండి చదవండి. నాశనమే వారి అంతము. ఆ, వారి చనిపోయే వారి దేవుడు. ఆ, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుచున్నారు. ఆ, భూసంబంధమైన వాటి యందే మనసు 20 నుండి చదవండి. మన పౌరస్థితి మన పౌరస్థితి అంటే సిటిజన్షిప్ పరలోకమందు ఉన్నది. మరి ఇక్కడున్న వాటర్ కార్డు వేస్టేనా? వేస్ట్ కాదు. అది అర్థం చేసుకోవాలంటే ఇది కావాలి. నీకు ఈ కార్డు లేకపోతే ఇక్కడ ఓటైనీరు, అక్కడ ఆ కార్డు లేకపోతే నీకు ప్రవేశం ఉండదు. అది అర్థం కావాలంటే ఇది కావాలి. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము పెట్టుకొని ఉన్నాము. ఎవరు ఈ ప్రస్తావన ఇక్కడ చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పి సమస్తమును తనకు అంటే ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తుకు లోబరుచుకొనజాలిన శక్తిని. ఇందాకేమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో సమస్తమును ఎవని కొరకు కలిగినవో వాటన్నిటిని ఆయన లోబరుచుకుంటున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన ఎవరైనా యేసు ప్రభు తన దీన శరీరం మన దీన శరీరం మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చు. అది రోమా 8:29 యొక్క నెరవేర్పు పరాకాష్ఠితి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ పని ఎవరు చేస్తున్నారు? మన శరీరాన్ని, మట్టి శరీరాన్ని మహిమ కలిగిన శరీరంగా మార్చేది ఎవరు? ప్రభునేసు. ఎలాంటి మహిమ శరీరం? ఆయన స్థాయి కంటే తక్కువ స్థాయి కలిగిన మహిమ శరీరం కాదు. ఆయన స్థాయి సమరూపము కలిగిన. ఇది ఎప్పుడు చెప్పాడు? 3:10లో పౌలు భక్తుడి అనుభవం ఉన్నదే. పరాకాష్ఠ సమస్తమును నష్టముగా పెంటగా. ఆ బ్యాచ్కి, అందరికి కాదు. నువ్వు నేను ఆ బ్యాచ్లో ఉండాలనే భక్తి చేస్తున్నావు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇది యేసు ప్రభువారు మన కొరకు, వధువు సంఘం కొరకు చేస్తున్న పరిచర్యలోని 3 విషయాలు. ఇంకా చాలా ఉన్నాయి, కీలకమైనవే చెప్తున్నా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నా? అవునా? ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్తున్నా. తండ్రి చేసిన, కుమారుడు చేసిన, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ఎవరికి వారు ఇండిపెండెంట్గా చేయరు. వాళ్ళ ముగ్గురు కలిసే చేస్తారు. మన కొరకైన సంకల్పాన్ని తండ్రి అయిన దేవుడు సిద్ధపరిచిన అందులో యేసు ప్రభు వారి జోక్యం లేకుండా, పరిశుద్ధాత్మని జోక్యం లేకుండా ఉండదు. కానీ ఫైనల్ డెసిషన్ ఆయన
శిలువ యాగం విషయంలో తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ లేకుండా శిలువ యాగం జరగదు. ఫస్ట్ పోర్షన్ అయ్యింది. శిలువ మరణ వేదనలను తొలగించి లేపింది ఎవరు? ఆయన బలపరిచింది ఎవరు? అరణ్యానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ. ఆయన పరిచర్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. కానీ ఫస్ట్ పోర్షన్ ప్రయారిటీ ఆయన. నేను ఇలా చెప్తున్నానని తండ్రి ఆ పని చేశాడు, ఆయన సపరేటు, కుమారుడు ఈ పని చేశాడు, ఈయన సపరేటు, పరిశుద్ధాత్ముడు ఇలా చేశాడు, ఈయన సపరేటు అని అర్థం చేసుకునే ప్రమాదం ఉన్నది. కాదు 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 కాదు. ఏ పరిచర్య చేసినా అందులో ముగ్గురు ప్రమేయం ఉంది. అయితే సంకల్పాన్ని నియమించినప్పుడు తండ్రి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళిద్దరూ తర్వాత ఉన్నారు. అలాగే శిలువ యాగం చేసినప్పుడు కుమారుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, మిగిలిన ఇద్దరు ఆయనతో కలిసి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఈ యుగంలో పనిచేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఆయన వేటిని వినును అన్నాడా? అవే ముగ్గురు కలిసే చేస్తున్నారు. మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది కనుక ఈ మాట చెప్తున్నా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కొన్ని విషయాలు అక్కడ రాయబడ్డాయి. 8వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో 9 చదవండి. అది నివసించడము. 10వ వచనం. ఉమ్. 11వ వచనం. ఉమ్. 9వ వచనంలో నివసిస్తే ఆత్మ స్వభావం కలవారన్నారు. 11వ వచనంలో మీ శరీరంలో నివసించుతున్న ఆత్మ ద్వారా మిమ్మల్ని జీవింపచేయనన్నాడు. 13లో శరీర క్రియలు చంపుతారు అన్నారు. 14లో ఆత్మచేత నడిపించబడతాము అన్నారు. 15లో దత్తపుత్రత్వాన్ని పొందుకుంటామన్నారు. అబ్బా తండ్రి అని మొరపెడతారన్నారు. 16లో మనతో సాక్ష్యం ఇస్తాడు అని పరిశుద్ధాత్మను మనలో చేసే కార్యాలను గురించి వ్రాయబడి ఉంది. అవునా? వాటి యొక్క ఫైనల్ రిజల్ట్ ఏమిటి? ఇవన్నీ చేయడం యొక్క ఫైనల్ రిజల్ట్ ఏమిటి? ఇదంతా ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. ఫైనల్ రిజల్ట్ ఏమిటి అంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కాక ద్వారాను అది కాదు. వీడి యొక్క ఫైనల్ రిజల్ట్ ఏమిటి? నూతన స్వభావం. అయితే ఏమిటట? అప్పుడు ఏం బై ప్రోడక్ట్ వచ్చింది? మెయిన్ ప్రోడక్ట్ ఏమొచ్చింది? నూతన స్వభావం కలిగితే ఆ రిజల్ట్ ఏమిటి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అండి చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమకు. అది కాదు కదా. రోమా 8:29లో తండ్రి అయిన దేవుడు ఏం చేశారు? క్రీస్తు సారూప్యంలోనికి వచ్చారు. కుమారుడు ఏం చేశారు? అవి పొందుకోవడానికి అవసరమైన విషయాలన్నీ మన కొరకు సిద్ధపరిచారు, మెటీరియల్ సిద్ధపరిచారు. ఇప్పుడు వాటిని ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పోలికలోనికి. అవునా? ముగ్గురు ఏళ్ళలో ఏ ఒక్కరు ఏది చేయకపోయినా లింకులు తెగిపోతాయి. రైట్. ఇప్పుడు ముగ్గురు చేసే పనులు చెప్పారు. వీటన్నిటి వెనక లేఖన స్వరం ఏమిటి? లేఖనాలు ఏం చెప్తున్నాయి?
ఇవి చేయడం వెనుకున్న దేవుని యొక్క ప్రణాళిక, లేదు దేవుని యొక్క స్వరం. నేను లేఖన స్వరం అంటున్నా. లేఖన స్వరం అంటే ప్రణాళిక. ఇలా ఎందుకు చేయాలి అని ఆయన అనుకున్నారు అనేది లేఖన స్వరంగా నేను చెప్తాను. ఏంటంటే ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడే యెహోవా, ఆ, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఏ నరుడు? విశ్వనరుడు. భూమి మీద ఉన్న నరులు కాదు. భూమి మీద ఉన్న నరులు అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, పురుషులారా మీరు నా వలే ఉంటే నాకు పెళ్లి చేసుకున్నావా సంతోషం, చేసుకోకపోతే ఇంకా మంచిది, నీ కూతురికి పెళ్లి చేసావా సంతోషం, చేయపోయావా నువ్వు మంచి పని బాగుగా చేస్తున్నావు అంటాడు. ఈ వచనాలు ఖండిస్తాయి దాన్ని కదా. కాబట్టి భూమి మీద ఉన్న నరులని గురించి కాదు, అది విశ్వనరుని గురించి. ఆయనకు ఒక పెళ్లి కుమార్తెను చేయాలి. ఆ పెళ్లి కుమార్తె ఎందుకు చేయబడాలి? సాటి అయిన సహాయం. అవునా? సాటి అయిన సహాయం. ఈ తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు చేస్తున్న పనులు వెనుకున్న ఆయన ప్రణాళిక, విశ్వ ప్రణాళిక నేను చెప్తున్నాను. సాటి అయిన సహాయం. అందుకే ఈ భార్యాభర్తల సంబంధాన్ని గురించి చెబుతూ పేతురు గారు ఏమన్నారు? 3:7 మొదటి పత్రిక, జీవము అను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఘటమని ఎంచి సన్మానించకపోతే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, నీ పోస్ట్ ఖాళీ. అట్లాగే భార్య కూడా భర్త విషయంలో గౌరవించకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు, సన్మానించాలి. అవునా? చెప్పాడు. వాళ్ళిద్దరూ ఏక శరీరం అని Efesiయు 5:31 చెప్తుంది. అవునా? ఇప్పుడు ఇది ఆధ్యాత్మికంగా ఆ మెట్టు మనం ఎట్లా. ఇప్పుడు ఆ తర్వాత ఆదాం గారిని ఏం చేశాడు? నిద్రపుచ్చాడు, గాయం చేశాడు, ప్రకటనకం తీశాడు, ఆయనకి సాటి అయిన సహాయంగా చేశాడు, ఆయన ముందు నిలవబెట్టాడు, ఈయన ఒక డుయెట్ పాడాడు, ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసం. ఇప్పుడు మన విషయంలో కడపడి ఆదాం ఏం చేశాడు? ఆయన గాయం శిలువయాగం, ఆయన నిద్ర 3 దినాలు సమాధిలో ఉండడం. అవునా? ఆయన కాచిన రక్తం నుండి ఆ రక్తమును విశ్వసించడం ద్వారా ఈ జానడి పెళ్లి కూతురు బయటకు వచ్చింది. ఈ జానడి పెళ్లి కూతురు ఎముక ఏం కావాలి? ఆయనకు సాటి అయిన సహాయంగా తయారవ్వాలి. సాటి అయిన సహాయంగా ఎలా తయారవుతుంది? ఆయన అక్కడ ఎలా పెంచాడో తెలీదు, చేశాడని ఉంది అంతే. కానీ ఇక్కడ మనం ఎలా అవుతామో చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అంటే ఏకత్వం పొందకపోతే చదవండి. ఆగండి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సాటి అయిన ఈజ్ ఈక్వల్ టు సమానమైన అంటున్నా నేను. తెలుగు సంస్కృతం. సాటి అనేది సంస్కృతం, సమానము తెలుగు. అవునా? సాటి అయిన సమానమైన సంపూర్ణత. ఇప్పుడు ఆదాం గారు 6 అడుగులు 10 అడుగులు ఉన్నాడు అనుకుందాం. ఈ అమ్మగారు కూడా ఇంచుమించు 1 అంగుళం ఎక్కువ తక్కువ ఆయన అంత ఉండాలి కదా, అంతగా చేశాడుగా. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం కూడా యేసు ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి సంపూర్ణతను కలిగి ఉన్నాడో ఈ సంఘం కూడా అలాంటి సంపూర్ణతను పొందుకుంటేనే ఆయనతో సమానమైన స్థితి వస్తుంది. ఇప్పుడు నీకు ఆ సమానమైన స్థితి రావాలంటే నువ్వు చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి? ఆ జానడెముకని ఎట్ట పెంచాడో మనకు తెలియదు, కానీ మనం పుట్టినప్పుడు రేణువులాగా ఉన్నాం, చాలా చిన్నగా జానడెముక అనుకుందాం. ఇప్పుడు ఈ జానడెముక యేసు ఎలాంటి సంపూర్ణతను కలిగి ఉన్నాడో అలాంటి సంపూర్ణతను పొందుకోవాలంటే ఏం చేయాలి? విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో. ఏ విషయంలో విశ్వాసం అంటే
క్రమాలు, పద్ధతులు, ప్రభు బల్లెప్పుడు, వరాల విషయంలో వరాలు ఉన్నాయని విశ్వసిస్తున్నాం, లేవని విశ్వసిస్తున్నాం. వీటి విషయంలో ఏకత్వం కొరకు ప్రయత్నం చేయకుండా గాడ్ ఈజ్ గుడ్, ఆల్ ఈజ్ వెల్ అంటే నువ్వు గుడ్డు పెడతావు, ఎత్తపడవు, వధువు సంఘంలోకి వెళ్ళవు, పర్లోకి వెళ్తావు. దీన్నే నిర్లక్ష్యం చేస్తుంది ఈనాటి క్రైస్తవ సమాజం. మన ఏడుపదే, దాని కొరకే మనం ఏడుస్తున్నాం. అవునా? సాటి అయినా సమానమైన, అవునా? ఇది లేఖన స్వరం, నా స్వరమా? కాదు కాదు, ఇది లేఖన స్వరం, లేఖన స్వరం. దీన్ని సపోర్ట్ చేసి అనేక వచనాలు ఉన్నాయి. ప్రసంగి 4వ అధ్యాయం 19 నుండి చూడండి, 9 నుండి చూడండి. పంతొమ్మిదా 9 నా జ్ఞాపకం లేదు, చూడండి. అదే, ఇద్దరు కలిసి ఉంటే పెట్టగలుగుతుంది. 9లో అండి, 11, 10 నుండి వారు పడిపోయిన ఎడల, 9 నుండి కరెక్టే. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును కనుక ఒంటిగాడై ఉండట కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. వారు పడిపోయిన ఏళ్ళు ఒకరికి తోడి వాడిని లేవనెత్తను. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఏళ్ళు వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తు వాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని ఏళ్ళు వానికి పెట్టగలుగును, ఒంటరిగానికి ఎలాగు పుట్టును. ఒంటరి ఒకటి మీద మరి ఒకటి పడిన ఏళ్ళ ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు. ఎవరు 3 పేటల త్రాడు? 3 పేటల త్రాడు ఎవరు? భార్య, భర్త, వాళ్ళిద్దరి మధ్య ప్రభువు. ఏ సమస్య వచ్చినా, అవసరత వచ్చినా ప్రభువు అంటే వాళ్ళ జీవితంలో ప్రభువుని ఒక భాగంగా చేసుకుంటే ఆ 3 పేటల త్రాడు తెగిపోదు. అది అవునా? చాలా కాలం క్రితం చెప్పుకున్నాం. అందుకే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 27వ వచనంలో భార్య దొరికిన వానికి మేలు దొరికిందంటాడు. ఏంటా మేలు? ఆ సంపూర్ణతలోనికి వెళ్ళడానికి. భార్య ఉంటేనే కదా ఈయన్ని నిద్రపోనీయకుండా చేసేది, అవునా? అట్లా చేస్తే కదా ఈయన లోబడేది. ఆ సమస్య ఉంటేనే కదా. ఇప్పుడు స్త్రీని తయారు చేసిన విధానం వేరు, పురుషుని తయారు చేసిన విధానం వేరు. మేల్ మైండ్ సెట్ వేరు, ఫీమేల్ మైండ్ సెట్ వేరు. ఎప్పుడు కలవదు. ఎప్పుడు కలుస్తుంది అంటే వీళ్ళిద్దరూ ఆ 3వ వ్యక్తి అయిన యేసుతో ఉన్నప్పుడే వాళ్ళ మైండ్ సెట్ కలుస్తారు. ఎందుకంటే ఇద్దరు ఆయనకు లోబడతారు కదా. అందుకే భార్య దొరికిన వానికి మేలు దొరికింది అన్నటువంటి మాటకి అర్థం. ఇది లేఖన స్వరం. దీనిలో ఇక అనేక ప్రత్యక్షతలు లేఖనాలు. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేవాళ్ళు, లేదు యూదులు అన్యులు సమానంగా చేయబడ్డారని చెప్పేటువంటి స్వరము, ఇవన్నీ మనుషులందరినీ ఏకం చేయడానికి లేఖనం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఆ మర్మం ఇప్పుడు అపోస్తలకు, ప్రవక్తలకు తెలియపరచబడిన అదేమిటంటే యూదులు అన్యులు సమానమయ్యారు అని. ఇట్లాగా అనేక విషయాలు. ఇవన్నీ లేఖన స్వరం, దేవుని యొక్క ప్రణాళికను గురించి, వాళ్ళ ముగ్గురు చేసిన పనుల యొక్క ఫలితం ఏం కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని తెలియజేసే విషయాలు. ఆదికాండం 5వ అధ్యాయం 8వ వచనంలో, 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేశాడు. 5వ అధ్యాయం 8వ వచనంలో ఆదాము తన పోలికలో తన స్వరూపంలో ఒక కుమారుని కానీ ఆయనకు షేతు అని పేరు పెట్టాడంట. ఆ పదాలు ఎందుకు రాయబడాల్సి వచ్చినాయి? ఆదాముని చేసినప్పుడు ఏ పోలిక ఏ స్వరూపం ఉందో అది షేతుకు వచ్చింది. షేతు కొడుకైన ఏనోషు ప్రార్థన చేయడం ప్రారంభించాడు 4:26 అవునా? జ్ఞాపకమేనా? రైట్. ఇది లేఖన స్వరం. లేఖన స్వరం ఏమిటి? తండ్రి ఏం చేసినా, కుమారుడు ఏం చేసినా, పరిశుద్ధాత్ముడు ఏం చేసినా ఎందుకు చేస్తున్నారు? పెండ్లి కుమార్తెను
సిద్ధం చేయడానికి చేస్తున్నారు. నరుడు ఒంటరిగా ఉండుట ఎవరికి మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నారు. ఎవరికి మంచిది కాదు? మన ఇంట్లో మగపిల్లలైనా ఆడపిల్లలైనా పెళ్ళిడు వస్తే వాళ్ళకి పెళ్ళి కాకపోతే మంచిది కాదు అంటే అర్థం ఏమిటి అంటే, వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళకి మంచిది కాదని, వాళ్ళు చెడ్డ వాళ్ళైతే ఎవరికి మంచిది కాదని వాళ్ళ గురించి కాదు చెప్తుంది. ఈ పరమనరుడైన వరుడైన యేసునాథునికి పెళ్ళి కాకపోతే విశ్వానికి మంచిది కాదు. ఎందుకు విశ్వానికి మంచిది కాదు? విశ్వానికి ఎందుకు మంచిది కాదు? అటుపోతే మళ్ళీ టైం తీసుకుంటుంది. ప్రశ్న గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడగండి, నేను చెప్తాను. రైట్, ఇది లేఖన స్వరం. తండ్రి ఏం చేసినా కుమారుడు ఏం చేసినా, తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి, చకచక రెఫరెన్సులు చెప్పండి. రోమా 8:29-30. ఇంకా ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, తర్వాత పేతురు రాసిన 1వ పత్రిక 2. కుమారుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తర్వాత ఇంకేం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథం 5:6, తర్వాత మత్తయి సువార్త 11:27, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21. ఎలా బయలుపరుస్తున్నాడో దాని పర్యవసానం ఏమిటో చూసి, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? రోమా 8లో అనేక కార్యాలు అక్కడ చెప్పబడ్డాయి. దాని ద్వారా నూతన స్వభావం వస్తుందని తీతు పత్రిక చెప్పారు. నూతన స్వభావం వచ్చిందంటే ఆయన పోలికలోనికి మార్చబడుతున్నామని చెప్పి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తున్నాం. అలాగే 5:17 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నూతన సృష్టి అంటాడు. అలాంటి వచనాలు చాలా ఉన్నాయి. రైట్, ఇప్పుడు ఈ ముగ్గురు ఆ పనులు ఎందుకు చేస్తున్నారు అంటే లేఖన స్వరం ఏం చెప్తుంది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిదిగా, అందుకు సాటి అయిన సహాయం. మొదటి ఆదాము నిద్రపుచ్చి మొదటి అవ్వని ఎలాగ సిద్ధపరిచారో అలా కడపటి ఆదామును గాయపరిచి నిద్రపుచ్చి కడపటి అవ్వను సిద్ధపరుస్తున్నాడు. మనం ఇప్పుడు ఆ తరుణంలో ఉన్నాం, వధువుగా సిద్ధపరచబడ్డారు. ఇందుకోసమే వాళ్ళ ముగ్గురు అలాగ పనిచేస్తున్నారు. అవునా? దీని కొరకు ఇప్పుడు ప్రణాళిక చెప్పి, దీని కొరకు దేవుడు ఏమేం చేశాడు? మన కొరకు ఏమేం చేశాడు? ఏమేమి ఇచ్చాడు? ఏం చేశాడు చెప్పండి. ఏం చేశాడంటే ఎఫ్సీ 4:13, ఇంకొకటి ఇర్మియా 3:15. ఐదంచెల బోధనా వ్యవస్థను నియమించాడు. 2:10 ఒక విశ్వాసి విషయంలో లేదు సంఘ విషయంలో. 2:10 ఎఫ్సీ. ఎందుకు? మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. అంటే మన కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడు? సత్క్రియలు. అవేమిటో తెలియాలంటే మనకి ఎవరు కావాలి? 5 అంచెల బోధనా వ్యవస్థ కావాలి. ఇర్మియా 3:15లో నేను మీ కొరకు సేవకులను పంపుతున్నాను అని రాయబడి ఉంటుంది. అవునా? ఆయన నియమించిన విధానం. ఇవన్నీ మనకు తెలియాలి అంటే అక్షరార్థమైన సేవకులకైనా విశ్వాసులకైనా పరిశుద్ధాత్మ కావాలి. ఆ పరిశుద్ధాత్మను ఆయన పంపించారని ఎక్కడ రాయబడి ఉందో చెప్పండి. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో. అవునా? ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి ఏం చేశారు? పరిశుద్ధాత్మని ముగ్గురు కలిసి ఎలా పొందారు? తండ్రి చేత వాగ్దానం పొందింది ఎవరు? యేసయ్య. ఏమని? నేను మీ వద్దకు పరిశుద్ధాత్మను పంపుతా, మిమ్మల్ని అనాథలుగా విడవను. ఆయన వచ్చి మిమ్మల్ని నన్ను గురించి బోధిస్తారు, సాక్ష్యం చెప్తారు, జ్ఞాపకం చేస్తారు, ఒప్పిస్తారు, నా సంగతులు చెప్తారు, నాలోనివి తీసి మీకు ఇస్తారు. మన అప్పుడు ముగ్గురు ఉన్నారా లేరా? ఇది దేవుడు సిద్ధపరచు.
ఏం సిద్ధపరిచారు? ముందుగా సత్క్రియలు సిద్ధపరిచారు. అవి తెలియడానికి సేవకులను సిద్ధపరిచాడు. సేవకులకి తెలియడానికి పరిశుద్ధాత్మ సేవకులకు అనుగ్రహించబడి, సేవకులు చెప్పినా విశ్వాసులు అది అర్థం కావాలంటే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈయన పొందుకోనుండి వాళ్ళు పరిశుద్ధాత్మను విశ్వాసులు పొందుకోకపోతే నేను మీకు అనేక సంగతులు చెప్పాలని ఉంది, మీరు గ్రహించడానికి మందులైనందుకు నేను మీకు చెప్పలేకపోతాను. మీరు ఇంకా పాలు త్రాగి పిల్లల్లాగా ఉన్నారు. అది కాబట్టి విశ్వాస సమాజం కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అందుకు ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఒక మాటలో చెప్పచ్చు, వివరం కొరకు ఈ 3 వచనాలు చెప్పాలి. అవునా? అవి ఇప్పుడు ఇందు నిమిత్తం దేవుడు మనకేమేమి ఇచ్చాడు? పౌలు భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఎఫెసీ 1:17 మీ మనోనేత్రములు వెలిగించబడినందున అని ప్రారంభించి పరిశుద్ధులలో ఆయన ఉంచిన స్వాస్థ్యము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో. పరిశుద్ధులు ఏముంచాడంటే, ఏమనుగ్రహించాడట? ఆయన స్వాస్థ్యం యొక్క దానికి మహిమ ఉంది, ఐశ్వర్యం ఉంది. ఏమిటి పరిశుద్ధుల్లో ఆయన ఉంచిన స్వాస్థ్యము? సత్క్రియలను సిద్ధపరచడమే కాదు, అది వివరించడానికి సేవకుల్ని సిద్ధపరచడమే కాదు, వీళ్ళిద్దరికీ అర్థం కావాలంటే పరిశుద్ధాత్మని ఇవ్వడమే కాదు, ఆ సారూప్యంలోనికి మార్చబడడానికి ఈ పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం ఉంచాడు. స్వాస్థ్యం అనే మాటకి అర్థమేం చెప్పుకున్నాం? ఆయన నుండి విడతీయరానిది ఏదో తీసుకొచ్చి మనలో పెట్టాడు. ఇక అప్పుడు మనం విడిపోం. ఏమిటవి? విశ్వాసము, జ్ఞానము, కృప, ఇవన్నీ ధ్యానం చేసాం, లిస్టు తయారు చేసి. అవి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకేం అనుగ్రహించాడో చెప్పండి? అవన్నీ ఎందుకు? ఆ స్వాస్థ్యం ఆయన వచ్చి, ఆయన స్వాస్థ్యం మనలో ఉంది. విశ్వాసం అనే ఒక అంశం తెచ్చి మనలో ఉంచాడు. జ్ఞానం అనే ఒక అంశం మనలో ఉంచాడు. ఇప్పుడు మన జ్ఞానంతో ఆలోచిస్తే ఆ మట్టి బుర్ర మట్టిగానే ఆలోచిస్తాం. ఆయన జ్ఞానం మనలో ఉంటే మహిమ కలిగిన విధంగానే ఆలోచిస్తాం. అవునా? అలా ఆలోచించినప్పుడు ఆయన సారూప్యంలోనికి మార్చబడడానికి ఆయన మనకేమేమి ఇచ్చాడు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడకుండా వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు? దేవ స్వభావం పొందుకోవడానికి. అవునా? వరాలు ఎందుకు ఇచ్చాడు? అందరి ప్రయోజనం, సంఘ క్షేమాభివృద్ధి. ఏమిటా ప్రయోజనం? ఏమిటా క్షేమాభివృద్ధి? క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందుకోవడం. 3వది ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఎందుకు? ఆజ్ఞ అనే మాటకి అర్థమేమిటి? పాపం అనే మాటకి అర్థమేం చెప్పాను? అది ఎల్కేజీ పాఠం అని చెప్పాను. అత్యున్నత స్థాయిని నిర్వచనం ఏం చెప్పాను? దేవుని స్వభావానికి విరుద్ధంగా నువ్వేది తలంచినా, ఆలోచించినా, నిర్ణయం తీసుకున్నా, ప్రవర్తించినా, మోహపు చూపు చూచినా, ద్వేషించినా, అంటే ఈ ఆజ్ఞలు పాటించడం ద్వారా ఫైనల్ గోల్ ఏమిటి? దేవుని స్వభావానికి అనుగుణమైన స్వభావాన్ని మనం పొందుకోవడమే. వాగ్దానాలు దేవుని స్వభావం, వరాలు దేవుని స్వభావం, ఆజ్ఞలు దేవుని స్వభావం పొందుకోవడం. అవునా? ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని ఆత్మ మనలో ఉండి ఫలిస్తుంది. ఏమిటి ఫలించేది? ఆయన వ్యక్తిత్వ లక్షణాలు, ప్రేమ, దయాళుత్వము, దీర్ఘశాంతము, ఆ 9 లక్షణాలు మనలో ఉండి. వీటన్నిటి యొక్క గోల్ ఏమిటి? ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన స్వభావం మనం పొందుకోవాలి. ఇది దేవుని ప్రణాళిక. ఏ వర్తమానం చెప్పినా ఆ వర్తమానం యొక్క గురి నువ్వు దేవుని పోలికలోనికి మార్చబడడానికి సంబంధించింది అయి ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీకు మేడ వస్తుంది, నీ భార్యకి పేదోడ పుట్టుద్ది, మంచివే, అవి అబద్ధాలు కాదు, సత్యమే. కానీ అది నిన్ను
పెళ్లి కుమార్తెగా సిద్ధపరచలేదు. అది కావాలి ఇది కావాలో నువ్వు తెలుసుకో, అది కావాలి ఇది కావాలో నువ్వు తెలుసుకో. నువ్వేం తెలివి లేని వ్యక్తివా, దేవుని ఆత్మ లేని వ్యక్తివా? ఆత్మ నీకు బోధిస్తావు, అవునా? రైట్, ఇది ఈ స్కెల్టన్, అవునా? రైట్. ఇలాగ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి అది కూడా కావాలి. ఇన్ని చేసి అబ్బో ఇవన్నీ మన వాళ్ళు ఏడవద్దండి, ఈ కాడి కింద పడింది దీనికన్నా ఏమో ఆ రోజు ఎవడు చూడొచ్చాడండి, పరలోకం ఉందో నరకం ఉందో, ఆయన దయ. నేనైతే నెమ్మదిగా ఉంటా, పరిశుద్ధంగా ఉంటా, యథార్థంగా ఉంటా, నేను ఎవడు జోలిపోను, నా జోలి ఎవడు రావద్దు అని భక్తి చేయ. ఎవరు చూడొచ్చారు? మనుషులు ఎవడైనా ఇట్లాంటివి చేయగలరట అండి అనే ప్రశ్న ఎదురవుతుంది. దానికేం సమాధానం? ఉన్నారా? ఈ అనుభవాల్లో నడిపించబడిన భక్తులు ఎవరైనా లేఖనాల్లో ఉన్నారా? ఎవరైనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ప్రారంభ వచనం త్వరగా. నన్ను పోలి నడుచుకోండి. తెస్సలోనికీయులకు రాసిన, ఆయన క్రీస్తును పోలి నడిచానని చెప్తున్నారు భక్తులు పౌలు గారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. మమ్మును ప్రభువును పోలి నడుచుకోండి. 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అవును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 15 నుండి 17 వరకు చూస్తే మనం సంపూర్ణ సిద్ధి పొందాము, అయినా పొందామని అనుకోవద్దు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగణ ఉన్నతమైన బహుమానం కొరకు. ఇలాగూ అనేక అనుభవాలు చెప్పారు. చెప్పి ఆయన కలిగి ఉండడమే కాదు, ఆయన గోలు పెట్టుకున్నాడు. ఏంటా గోలు? కొలసి 1:28. ఏమిటా గోలు? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి, అవునా? చేయాలి. ఆ ప్రయత్నం ఏం చేశాడు? అందుకు బోధించాడు, బుద్ధి చెప్పాడు. అలా పొందుకుంటాం, అలాంటి స్థితిలోకి మనం వెళ్తాం అన్న సాక్ష్యాలు, అన్న వాగ్దానాలు ఏమైనా ఉన్నాయా? పౌలు గారు అలా ఉన్నారు, సంపూర్ణులుగా ఉన్నారు. అనేక మందిని సిద్ధపరిచారు, మిగిలిన వాళ్ళు కూడా సిద్ధపరచాలని ఆయన పరిచర్య చేశారు, అవునా? అలా మనం సంపూర్ణులం అవుతామనేటువంటి వాగ్దానాలు ఉన్నాయా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఉన్నట్టుగానే. ఇది మన కొరకేనా? ఆయన ఉన్నట్టుగానే మనం ఆయన చూస్తాం. అక్కడ అయిపోలా, తర్వాత అది కాదు, అవునా? 5:17 యోహాను రాసిన మొదటి పత్రిక 5:17. ఆ 5:14 అండి. యోహాను రాసిన మొదటి పత్రిక నేను తప్పు చెప్పాను. 4:17 చూడండి తల్లి. అది కాదు, ఈ లోకంలోనా పరలోకంలోనా? ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు. మన ముందు నడిచిన భక్తులు ఆ మెట్లోకి వెళ్ళారు, అనేక మందిని సిద్ధపరిచారు, మిగిలిన వాళ్ళు కూడా సిద్ధపరచాలని కోరుకున్నారు. ఆ మెట్లోకి వచ్చిన వాళ్ళకే ప్రకటన గ్రంథం 3:21. ఏమిటా వాగ్దానం? చూడకుండా చెప్పండి. నేను జయించి నా తండ్రి సింహాసనం మందు కూర్చుండిన ప్రకారం జయించిన వాడిని నాతో కూడా
ఇవన్నీ ఈ వచనాలు, ఈ ఆలోచన విధానము నీ మనసు నిండా నింపబడాలి. నింపబడాలంటే ఏం చేయాలి చెప్పు? కళ్ళు మూసుకున్నా, నా చెవులే పనిచేస్తుంది. ఏం చేయాలి చెప్పు? నువ్వు తెలివైన వ్యక్తివి, చెప్పరా? నేను చెప్పనా? అన్నీ నువ్వే చెప్పుకో పాస్టర్ గారు, మాకెందుకు ఈ భారం, ఆ సింహాసనం అంటే ఇవన్నీ అయ్యే పనులేనా అని అనుకుంటే చెప్పవు. కాదు అవుతాయి అంటే చెప్తావు. ఈ గుర్తుపెట్టుకోవాలండి. ఏం చేయాలి? పిల్లలకి చెప్తారు, పాఠం చెప్పి బోర్డు మీద రాసి ఏం చెప్తారు? వాడు చెప్పకపోతే ఇంటికి వెళ్ళి మరి రాసుకుంటావా? రాసుకున్నది మాట్లాడతావా? కంటతా పట్టే ఈ వచనాలన్నీ అప్పచెప్పు పక్కవాళ్ళకి. ఏం సిగ్గుపడాల్సిన అవసరంలా. సింహాసనం ఎన్ని డబ్బులు పెడితే అవుతుంది? నిజంగా సీరియస్గా చెప్తున్నా. మీరు ఎక్కడ ఏ వర్తమానమైన వినండి, విజయకుమార్ ద్వారా కానీ ఇంకే భక్తుని ద్వారా కానీ, వాళ్ళ గోల్ అక్కడ ఉండాలి, సంపూర్ణతకు నడిపించేదై ఉండాలి. ఆ వర్తమానం యొక్క ముగింపు. అప్పుడే వాళ్ళు నేను వధువుగా సిద్ధపరచడానికి ప్రయాసపడుతున్నారని అర్థం. దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తున్నారని అర్థం. లేకపోతే సేవే ప్రీతికరమైన సేవగా ఈ గురి కలిగి దైవభక్తి సాధించాలి. అందుకొరకే మనం ఈ ప్రయాస మనసును పెట్టండి. వాటిని నిజంగా చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. ఈ వచనాలు ఈ 6 రోజుల్లో విన్న వర్తమానాల్లో 90% రెఫరెన్సులు రిపీట్ అయినాయి. చెప్పిందే చెప్పి ఏదో సామెత ఉంది, రెడ్డి గారు వచ్చారు మొదలుపెట్టి నాటకం వేస్తున్నారంట. ఊర్లో ఒక రెడ్డి గారు వచ్చారు, గంట అయిపోయినాడు, అరే రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ మొదటి ఇంకో గంటకి ఇంకో రెడ్డి గారు వచ్చి తెల్లారిందాకా మొదలై అయిపోయింది. అట్లా ఉండద్దు. దీని తర్వాత చెప్పకు వెళ్ళాలి. నేను ఇప్పుడు థియాలజీ చెప్పాను, దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో దానికి తగిన వర్తమానాలు తర్వాత అనేకం చెప్పుకున్నాం. ఇంకా అనేకం వేరు కోణాల్లో. లాస్ట్ టైం ఒక ఛాన్స్ వచ్చింది నాకు వాక్యం చెప్పడానికి, గురువారాలు. ఏం చెప్పానో చెప్పండి కళ్ళు మూసుకొని. నిన్న కూర గుర్తులేదు పాస్టర్ గారు, మమ్మల్ని ఇట్లా సిలువ వేయడం న్యాయమా? అవునా? చెప్పవా? అది పాస్టర్ గారు చెబుతున్నాడు. వధువు మీద వితానము, వధువు మహిమ మీద వితానం. ఒక స్త్రీ, ఒక పురుషునికి 7 స్త్రీలు. దహించు అగ్ని చేతను, తీర్పు తీర్చు ఆత్మ చేతను సియోను కుమార్తెకున్న. గుర్తొచ్చిందా? గుర్తు రావాలి. మరి అలాగ దైవభక్తి సాధన చేద్దాం. మనందరం నేర్చుకుంటున్నాం. మర్చిపోవడం అనేది మానవుని యొక్క సహజమైన లక్షణం. అందులో ఈ మహిమ కలిగిన సంగతులు ఇంకా త్వరగా మర్చిపోతాం. ఎందుకంటే అవి మర్చిపోయేటట్టు నీకు అనేక యావగేషన్స్ తీసుకొస్తాడు అపవాది. ఆ సమస్య, ఈ సమస్య, ఆర్థిక ఇబ్బంది, ఆరోగ్యము, కుటుంబంలో సవాళ్ళు, పనిచేసే స్థలంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, యాక్సిడెంట్లో, ప్రమాదాలు, ఇవన్నీ తీసుకొస్తాడు. ఎందుకు? నువ్వు మర్చిపోవడానికి. ఈ మహిమను చూస్తూ మహిమను పొందుకుంటూ ఉంటే అవన్నీ కూడా మబ్బు తెరలు తొలగిపోయినట్టు తొలగిపోతాయి. ఏం చెప్పవు? హల్లెలూయా. ట్యూన్ అవ్వమని చెప్తున్నా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈ విషయాల గురించి చెప్పాను, అవి నోట్ చేసుకోండి. వీటి కొరకు ప్రార్థన చేయొద్దు. ఇప్పుడు మనందరం కలిసి సిద్ధార్థ కొరకు ప్రార్థన చేద్దాం. యాక్సిడెంట్ అయి ఉన్నారు, యవనస్తుడైన బిడ్డ, జాబ్ కొరకు ట్రై చేస్తూ యాక్సిడెంట్ అయ్యి 6 నెలలు బెడ్ రెస్ట్ ఉండవలసిన పరిస్థితి ఎదురైంది. 6 నెలలు కాదు, వీలైనంత త్వరగా బిడ్డ కోలుకోవాలి అని. ఆపరేషన్ అయింది. అమ్మగారు అంత బాధలో ఉండి కూడా ప్రేయర్కి వచ్చారు. కాబట్టి సిద్ధార్థ కొరకు మనమందరం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ ఎవరికి వాళ్ళు.